హైదరాబాద్లో ఓజీ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయని, ఈ సినిమా ఓ సెలబ్రేషన్ లా రిలీజ్ అయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాంటి అరుదైన అవకాశం తమకు లభించిందన్నారు. ప్రేక్షకులకు, అభిమానులకు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా వచ్చిందన్నారు. సినిమాని వేడుకల్లా జరుపుకోవడం అరుదని, అది తమకు సాధ్యమైనందుకు ఆనందంగా ఉందన్నారు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. యంగ్ డైరెక్టర్ల గురించి తాను, దర్శకుడు త్రివిక్రమ్ చర్చించుకునే క్రమంలో సుజిత్ ప్రస్తావన వచ్చిందన్నారు. సుజిత్ ప్రతిభావంతుడని త్రివిక్రమ్ చెప్పారని, అలా ఓజీ ప్రయాణం మొదలైందన్నారు. సుజిత్ స్టోరీ కన్నా ముందు విజువల్స్ చూపించేవాడని పవన్ తెలిపారు. కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి. మిమ్మల్ని మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో, సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్, ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రెసిలియన్స్. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ, తమన్ కానీ, దిస్ ఎంటైర్ టీమ్. కుడోస్ టు యు ఆల్. వాట్ ఎ బ్రిలియంట్ జాబ్ యూ హ్యావ్. వన్ హీలింగ్ ఏంటంటే, మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లేదు. ఏం జరుగుతుందంటే, ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గొంతెత్తి అరుస్తాం, చప్పట్లు కొడతాం, ఫ్రెండ్స్తో పంచుకుంటాం. ఇట్స్ లైక్ ఎ రాక్ షో. ఈ హై ఇందాక తమన్ని మీరు స్టెరాయిడ్స్ మీద చేశారంటే, మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్, క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్. ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి, ఆర్ట్ ఫార్మ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నోడికి ఏ స్టెరాయిడ్, ఏ గాంజా, ఏది అవసరం లేదు. యూ ఫీల్ ఇట్ హియర్. మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ జరగదు. ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్, ఈ టీమ్ అది ప్రూవ్ చేస్తుంది. నాకు అది తమన్ని కానీ, నాకు సుజిత్ గారు చూసి నాకు అది అనిపించింది. వాట్ ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్, అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు. అండ్ వన్ మోర్ టైమ్ టు ఆల్ ఆఫ్ యూ. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టింగ్ వర్డ్స్ మా అభిమానులందరికీ. నేను సినిమా అంటే నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒక్కోసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది ఖుషీలో. కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే, నేనేంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఇలా ఉండకూడదు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్. కానీ 2 decades తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది. ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్ చూడటం. అందుకని సోషల్ మీడియా, యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. కాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను, అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమలు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది.